హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా ఏపీఎస్సీ వాళ్ళు ఎఫ్ఎస్ఓకి, ఎఫ్బిఓ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కాబట్టి దానికి అసలు వాట్ ఈస్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంది, పే స్కేల్ రేంజ్ ఎంత ఉంటుంది, ఒకసారి జస్ట్ బ్రీఫ్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ స్క్రీన్లో ఇప్పుడు ఎఫ్ఎస్ఓకి ఆల్మోస్ట్ 100 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామనేసి ఆఫ్టర్ జూలై 15th అని ఏపీఎస్సీ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది. అలాగే ఎఫ్బిఓ అండ్ ఏబిఓ కంబైన్డ్ 691 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. సో ఈ 3 పోస్టులకి ఎనీ పోస్ట్ ఇన్ ద ఫారెస్ట్రీ, ఐదర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎఫ్ఎస్ఓ కానీ, ఎఫ్బిఓ కానీ, ఏబిఓ కానీ, ఎఫ్ఆర్ఓ కానీ, అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, వీటన్నిటికీ ఏజ్ అనేది 18 to 30 years. సో సర్టెన్ కేటగిరీస్కి సమ్ రిలాక్సేషన్ ఉంది. సో ఆ రిలాక్సేషన్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years అండ్ ఎన్సీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే మాత్రం 3 years ఉంది. ఇది అప్లికబుల్ టు ఆల్ పోస్ట్స్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వెన్ ఇట్ కమ్స్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, జస్ట్ వెరీ ఫ్యూ డిగ్రీస్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. అటల్ ఏంటంటే ఒకటి బీఎస్సీ అండ్ బీజెడ్సీ, సివిల్, మెకానికల్ అండ్ కెమికల్, ఓన్లీ దీస్ 5 డిగ్రీ హోల్డర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ. అది గుర్తుపెట్టుకోండి. అన్నెసరీగా ఇప్పుడు వేరే వాళ్ళు ఎఫ్ఎస్ఓకి పెట్టడం కానీ అది ఒక ఫ్యూటిల్ అనమాట. సో దాన్ని బట్టి చూసుకోండి. నాన్ సైన్స్ మోస్ట్లీ. నెక్స్ట్ ఎఫ్బిఓకి, ఏబిఓకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రూప్, ఎంపీసీయా, బీజెడ్సీయా, సారీ బైపీసీయా, లేకపోతే సిఈసీయా, ఏదైనా పర్లేదు, ఇంటర్ అని ఇచ్చాడు. వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఆర్ఓ అండ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్రీ, దీనికి అగ్రికల్చర్, బాటనీ, ఇది డిగ్రీలో ఈ సబ్జెక్ట్స్ ఉండాలన్నమాట. అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా. ఇంజనీరింగ్ అయితే మాత్రం అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్. సో కంపేర్ టు ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓకి, ఏసీఎఫ్కి కొంచెం వ్యాస్ట్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తున్నా. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఒకటి, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, టోటల్ 14. సో ఇన్క్లూడింగ్ దట్ ఇంజనీరింగ్లో మళ్ళీ స్ట్రీమ్స్ చాలా ఉన్నాయి. దగ్గరగా ఇంజనీరింగ్ వచ్చేసి వాడు 7 స్ట్రీమ్స్ ఇంక్లూడ్ ఉంది. సో టోటల్గా 21 టైప్స్ ఆఫ్ డిగ్రీ హోల్డర్స్ ఉంది. వెరీ వ్యాస్ట్ ఉంటుంది అనమాట ఇది. సో శాలరీ కనుక పే స్కేల్ చూస్తున్నట్లయితే అన్నిటికంటే ఎక్కువ వచ్చేసి ఎఫ్ఆర్ఓ ఉంటుంది. ఇట్స్ లైక్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ర్యాంక్ అనమాట. అది ఏసీఎఫ్ అనేది కొంచెం చిన్నది, లైక్ సబ్ ఇన్స్పెక్టర్ అనుకోండి అలాగా. సో వీటిలో మాత్రం ఎఫ్ఎస్ఓకి అయితే 21,230 నుంచి 63,000 రఫ్లీ. అండ్ సేమ్ స్క్రీన్లో చూస్తున్నట్టుగా మీరు ఇలా ఉందన్నమాట పే స్కేల్. ఇంకా సో ఎనీ ఫారెస్ట్ జాబ్కి ఖచ్చితంగా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుందండి. సో ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటిదంటే హైట్, చెస్ట్, వాకింగ్, ఇది పక్క. వీటన్నిటికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇది. వెన్ కమ్స్ టు మెన్ 163 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఎస్టీ పాపులేషన్కి అయితే మాత్రం రిలాక్సబుల్ అప్ టు 152 సెంటీమీటర్స్, అంటే దగ్గర 11 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఉంది ఎస్టీ పాపులేషన్కి అయితే. సో 84 సెంటీమీటర్. ఇంకా చెస్ట్, వెన్ కమ్స్ టు చెస్ట్
ఎక్స్పిరేషన్ అంటే నార్మల్గా శ్వాస తీసుకోకుండా ఉన్నప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు చెస్ట్ అనేది మినిమం 84 సెంటీమీటర్స్ ఉండాలి. అపాన్ ఇన్హలేషన్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండాలి. అది సో బెటర్ టు హ్యావ్ సచ్ రిక్వైర్మెంట్స్ ఫిల్ఫిల్ అవుతున్నారా లేదా అని ముందుగానే చూసుకోండి. అది లేదంటే ఇట్స్ అంటే హైట్ అయితే ఓకే కానీ చేయలేము. బట్ ఈ చెస్ట్ ఇలాంటివి అయితే మాత్రం మన చేతుల్లో ఉన్నదే. సో బెటర్ లైక్ పుషప్స్ ఇలాంటి వాటిలో ఉంచి మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. అలాగే వాకింగ్ టెస్ట్ వచ్చేసి మేల్కి అయితే 25 కిలోమీటర్స్ వాక్ చేయాలి ఫర్ 4 hours. సో అది సో కొంచెం నడవలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ముందుగానే జస్ట్ ఇలాంటివి చూసుకోవడం మాత్రం చాలా మంచిది. డోంట్ టేక్ అది లైట్లీ. అది సో వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్, హైట్ వచ్చేసి మినిమం 150 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ నార్మల్ కండిషన్ 79 సెంటీమీటర్స్. అపాన్ ఇన్హలేషన్ వచ్చేసి 5 సెంటీమీటర్ డిఫరెన్స్. సో ఈ 5 సెంటీమీటర్స్ డిఫరెన్స్ అనేది కామన్ ఫర్ బోత్ జెండర్స్ అనమాట. సో ఏదైనా మెన్ కానీ ఇది కాకపోతే వాళ్ళకి వీళ్ళకి 5 సెంటీమీటర్స్ నార్మల్ డిఫరెన్స్ ఉంటుంది అప్పుడు ఎక్స్పిరేషన్ ఉన్నప్పుడు అయితే. సో వీళ్ళకి వాకింగ్ అయితే 16 కిలోమీటర్ నడవాలి 4 గంటల్లోని. అది ఇది ఎస్టీ ఉమెన్కి అయితే 145 సెంటీమీటర్స్ వరకు మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటుంది. అది సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఏపీఎస్సి మోస్ట్లీ ఇప్పుడైతే మాత్రం ఏమంటారు స్క్రీనింగ్ అది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లాగా కండక్ట్ చేస్తుంది. సో యాజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరుగుతున్నాయి కాబట్టి సో 2 స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ వస్తుంది. ఎస్పెషల్లీ వెన్ ఫ్రమ్ 2018 ఆన్వర్డ్స్ ఐ గెస్ ద సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది. సో స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఎఫ్ఎస్ఓకి అయితే మాత్రము టోటల్గా 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది. పార్ట్ ఏ పార్ట్ బి అన్నట్లు. పార్ట్ ఏ 75 మార్క్స్, పార్ట్ బి 75 మార్క్స్. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథ్స్. ఇది వచ్చేసి 75 మార్క్స్కి ఉంటుంది. జనరల్ ఫారెస్ట్ వచ్చేసి 75 మార్క్స్. సో ఓవరాల్గా మనం 150 ఉంటుంది క్వాలిఫైయింగ్ పేపర్ వచ్చేసి. మెయిన్స్ అదే మెయిన్స్ తీసుకున్నట్లయితే టోటల్గా 4 పేపర్లు ఉంటుంది ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ పేపర్. ఓకే, లాంగ్వేజ్ పేపర్ వచ్చి 100 మార్క్స్ ఉంటుంది. 50 మార్క్స్ తెలుగు, 50 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. ఓకే, అది జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 150 మార్క్స్. అది మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్ వచ్చేసి 150 మార్క్స్ పేపర్ ఉంటుంది. అండ్ జనరల్ ఫారెస్ట్రీ పేపర్ వచ్చేసి 150 మార్క్స్. సో టోటల్గా 450 మార్క్స్కి మెరిట్ పేపర్స్ వచ్చేసి 3 పేపర్లు ఉంటుంది. లాంగ్వేజ్ పేపర్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో సేమ్ వే వెన్ కమ్స్ టు ఎఫ్బిఓ ఏబిఓకి ఎగ్జామ్ అయితే సేమేనండి. స్క్రీనింగ్ టెస్ట్గా ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ వచ్చేసి బోత్ కామనే. ఇది జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది కూడా 150 మార్క్స్కి జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్. ఒక్క దాంట్లో మాత్రమే మ్యాథ్స్ ఫారెస్ట్ పేపర్ ఉండదండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ఫారెస్ట్ సబ్జెక్ట్ అనేది ఉండదు. సో ఇదొక్కటి గేమ్ చేంజర్ అనమాట. మీరు ఎఫ్ఎస్ఓకి అండ్ ఎఫ్ఆర్ఓ కానీ, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్రీకి కానీ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్రీకి వీటన్నిటికీ క్వాలిఫికేషన్ ఐఎమ్ సారీ ఫారెస్ట్రీ సబ్జెక్ట్ మాత్రం కామన్ ఉంటుంది. ఓకేనా, అది జిఎస్ అండ్ మెంటల్ ఇప్పుడు ఎఫ్బిఓకి ఏబిఓకి జిఎస్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ సేమ్ అండి. మొత్తము మెంటల్ ఎబిలిటీ, జిఎస్, మ్యాథ్స్ ఇది ఈ రెండింటికి ఎఫ్ఆర్ఓ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఆ జిఎస్ఏ, మెంటల్ ఎబిలిటీ, మ్యాథ్స్ ఇటు కామన్ సిలబస్. అది మీరు ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్ళి పాత నోటిఫికేషన్లో ఉంటుంది దాంట్లోకి వెళ్ళి సిలబస్ చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎనివే ఫర్దర్గా నేను వాటి మీద కూడా వీడియో చేస్తాను. అది నెక్స్ట్ మెయిన్స్కి వచ్చినప్పుడు ఎస్ఏ క్వాలిఫైయింగ్ పేపర్ ఎఫ్బిఓకి వీటికి క్వాలిఫై 50 మార్కులకు ఉంటుంది. యూ కెన్ చూజ్ ఎనీ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈదర్ తెలుగు, ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ. ఈ 3 లాంగ్వేజ్లో 50 మార్కులకు ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్. ఓసీ అయితే 40% ఆఫ్ 50 అంటే రఫ్లీ 20 మార్క్స్. సో ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ డీల్. కెన్ ఈజీలీ సెయిల్ త్రూ. జనరల్గా అండర్స్టాండింగ్ తెలుగులో రాయడం చదవడం వచ్చిన వాళ్ళు అయితే ఈజీగా రావచ్చు, లేకపోతే పితుతురు. అది గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్ జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది ఈ 3 పేపర్లు ఉంటుంది. జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కంబైన్లీ ఒక పేపరు. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ 100 మార్క్స్కి ఒక పేపర్. టోటల్గా 200 మార్క్స్కి మెయిన్స్ ఉంటుంది ఇది. సో దీంట్లో మెరిట్ బేస్ని పెట్టుకొని వాళ్ళ ఎఫ్బిఓనా ఏబిఓ వస్తుందా అనేది టోటల్గా మీ దాంట్లో ఉంటుంది అనమాట.
సో ఇట్ కమ్స్ టు ఎఫ్ఆర్ఓకి ఏసీఎఫ్కి అయితే ప్రజెంట్ టైం నోటిఫికేషన్ ఇస్తాము అని ఏమి చెప్పలేదు. బట్ క్వాలిఫికేషన్ అయితే సేమ్ యాజ్ లైక్ డిగ్రీ ఉంటుంది. ఫర్దర్గా యాజ్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, దీనికి ముందు చూసినట్లయితే ఆ డిగ్రీ హోల్డర్స్ వీళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ కూడా సేమే 30 years అప్ టు. అండ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఐ మీన్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీలకి 5 years రిలాక్సేషన్. అండ్ ఎన్సీసీ వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years ఉంటుంది. సో యూ హ్యావ్ టు చెక్ వెదర్ యు ఆర్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆర్ నాట్. లేకపోతే ఊరకే అప్లికేషన్ పెట్టుకున్నాక ఆడికి పోయి ఏడ్స్ లబో దిబోమంటే లెక్క కూడా చేయరు మిమ్మల్ని. అది అడకదండమే. నెక్స్ట్ లాంగ్వేజ్. సో ఎఫ్ఆర్ఓకి ఏసీఎఫ్కి వచ్చేసి సేమ్ 5 పేపర్లు ఉంటుంది. ఒకటి లాంగ్వేజ్ పేపర్ 100 marksకి 1 hour 40 minutes టైం ఉంటుంది. యూ నీట్ టు గెట్ అరౌండ్ 40 marks ఐ గెస్. ఇండివిజువల్గా తెచ్చుకోవాలి. ఇందులో ఇంగ్లీష్కి 50 marks ఉంటుంది, తెలుగు 50 marks. యూ హ్యావ్ టు క్వాలిఫై ఇండివిజువల్లీ. ఓకేనా? అందులో 20, ఇందులో 20 మినిమం రావాలి. అది గుర్తుపెట్టుకోండి. మేము తెలుగులోని 50కి 40 కొడతాము, ఆ తర్వాత ఏపీఎస్సీ వాళ్ళు చూసుకోవాలి అంటే మాత్రం మళ్ళీ అడిగి పోయి బిస్కెట్ అవ్వడం కంటే ముందుగా చూసుకోండి. ఇండివిజువల్గా 20 బేసిక్ క్వాలిఫై అవ్వాలి. ఐఎమ్ సెయింగ్ ఫర్ దిస్ జనరల్ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఎనీ కేటగిరీ. అండ్ ఓబీసీకి అయితే 35 marks ఐ గెస్. అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే 30 marks. సో అపాన్ ద కేటగిరీ వాళ్ళ ఖచ్చితంగా ఇండివిజువల్గా ఆ పేపర్లో తెలుగులో 25 లైక్ యూనిట్ టు గెట్ 40% ఆఫ్ ది మార్క్స్ తెచ్చుకోవాలి. అది అది బేసిక్ అంటే మీన్ జనరల్ క్యాండిడేట్స్ అయితే. సో నెక్స్ట్ జిఎస్ పేపర్. ఇది మొత్తం 3 రోజుల పేపర్ జరుగుతుందండి. ఎగ్జామ్ మొత్తం 5 పేపర్లు ఉంటుంది. ఒకటి క్వాలిఫైయింగ్, మిగిలిన 4 మెరిట్. ఈచ్ పేపర్ క్యారీస్ 150 marks. ఓకే, మొత్తం 600 మార్కులకి జనరల్. ఇప్పుడు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అది సేమ్ లైక్ ఎఫ్బిఓకి ఏదైతే సిలబస్ ఉంటుందో సేమ్. అక్కడ కనుక మీరు అందులో కనుక ఇఫ్ యువర్ ఎక్సెల్ గుడ్ ఎట్ ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి చదివినట్లయితే దీనిలో పేపర్ మీకు ఈజీగా వచ్చినట్లే. రెండోది కూడా మ్యాథమెటిక్స్. దాంట్లో మార్కులు వెయిటేజ్ తక్కువైనా కూడా సిలబస్ సేమే కాబట్టి మొత్తం చదవాల్సి వస్తుంది. సో 150 మార్కులు ఇక్కడ కవర్ అయినట్లే. సో ఎఫ్బిఓకి ఎవడైతే చదువుతాడో ఎఫ్ఆర్ఓకి వీళ్ళకేంటంటే 2 పేపర్లు అంటే 300 మార్కులకి ఆటోమేటిక్ కవర్ చేసినట్లే. అర్థమవుతుందా? అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది జనరల్ ఫారెస్ట్ 1, జనరల్ ఫారెస్ట్ 2. సో ఎఫ్ఎస్ఓకి ఉన్నట్లు అంత ఇన్డెప్త్ అయితే సిలబస్ ఉండదు కానీ బట్ అండర్స్టాండింగ్ మాత్రం సేమ్ లెవెల్లోనే ఉండాలి. అక్కడ తూతుంబరుగా గాల్లో చదువుకొని అట పోయి ఆడ వేది వేద్దాము, రాళ్ళు వేద్దాం అన్నట్టయితే ఆ రాళ్ళు వచ్చి మీ మూతికే తగలొచ్చు. అది అట్లా ఉంటుంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి చదవగలిగితే 600కి ఎక్కువ పోస్టులు వదిలితే కట్ ఆఫ్లు తెలిసిందే కదా. పోయినసారి 37 పోస్టులు వదిలిండ్రు. సో కట్ ఆఫ్ అనేది ఏ రేంజ్లో ఉంటుందని ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు. మన సర్వీస్ వాళ్ళు ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇది బ్రీఫ్గా ఎగ్జామ్ ప్యాటర్న్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇదండి. సో ఫర్దర్గా ఇప్పుడు నెక్స్ట్ సిలబస్ మీద ఓవరాల్గా ఈచ్ జాబ్కి ఒకసారి ఫర్దర్గా ఏంటి ఒకసారి బ్రీఫ్గా సిలబస్ కూడా డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ బై బై, హ్యాపీ లెర్నింగ్.